జాను గురించి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే మనీషా లక్ష్మి దగ్గరికి వచ్చి, ఏంటి లక్ష్మి, మొన్నటి వరకు నువ్వు మిత్ర కోసం పోరాడి చాలా కష్టాలు పడ్డావు. ఇప్పుడేమో నీ చెల్లెలు నీకు దూరం అయిపోతుంది. ఇప్పుడు జాను కోసం ఇలా పోరాడుతున్నావు. నువ్వు ఎప్పుడూ ఎవరో ఒకరి కోసం పోరాడుతూనే ఉండాలి. ఇలా కష్టాలు పడుతూనే ఉండాలి. ఎందుకు లక్ష్మి ఈ కష్టాలన్నీ కూడా నీకు? దానికి కారణం ఏంటి అని మనీషా అడుగుతూ ఉంటుంది. ఏంటి లక్ష్మి, దానికి కారణం ముమ్మాటికి నేనే. అవును, నువ్వు వింటున్నది నిజమే. ఇదంతా నేను ఎందుకు చేస్తున్నానో కూడా నీకు తెలుసు. కానీ మిత్రని నాకు ఇచ్చేసేయ్. నీకు ఈ కష్టాలన్నీ కూడా తొలగించేస్తాను. మిత్ర నా సొంతం అయిపోయిన వరకు నేను ఇలా కష్టాలు పెడుతూనే ఉంటాను. మిత్రని ఇచ్చేసావనుకో నీకు ఆ కష్టాలన్నీ కూడా పోతాయి అని మనీషా అంటే, మిత్రగారు ఏమైనా వస్తువా నువ్వు అడగగానే ఇచ్చేయడానికి అని లక్ష్మి అంటుంది. అవును, వస్తువుని మనం సొంతం చేసుకోవాలంటే ఓనర్కి మనం ఖరీదు చెల్లించాల్సి ఉంటుంది. మిత్ర కూడా అలాగే నువ్వు చెల్లించాల్సి ఉంటుంది. మిత్ర నువ్వు నాకు ఇవ్వలేదనుకో దాని ఖరీదేంటో తెలుసా? నీ కష్టాలు అని మనీషా అంటే, నాకేమీ కష్టాలు కొత్త కాదు. చిన్నప్పటి నుంచి నేను కష్టాలు పడుతూనే ఉన్నాను. వాటిని అనుభవిస్తూ వాటిని ఎదిరించి నిలబడి ఈ స్థాయికి వచ్చాను. నీకు అర్హత లేని వాటి గురించి నువ్వు ఆశపడితే ఏమైపోతావో చరిత్రే చెప్తుంది. ఆడదాని కోసం ఆశపడిన రావణుడి పరిస్థితి, పరాయి మొగాడి కోసం ఆశపడిన శూర్పణఖ పరిస్థితి ఏమైందో నీకు కూడా తెలుసు కదా. కాబట్టి మిత్రగారిని నువ్వు ఎప్పటికీ సొంతం చేసుకోలేవు అని నేను కానివ్వను అని లక్ష్మి చెప్తుంది. అయితే నువ్వు నా మాట వినవన్నమాట. అయితే నీకు ఇప్పుడు ఒక అరుపు వినిపిస్తుంది చూడు అని మనీషా చెప్పడంతో అప్పుడే లక్ష్మి డాడ్ అంటూ మిత్ర కేకలు పెడుతూ పిలుస్తూ ఉంటాడు. ఏమైందండి అని లక్ష్మి వస్తుంది. ఏంటి మిత్ర అని జయదేవ్ కూడా అడుగుతూ ఉంటాడు. ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగిందంట. వర్కర్ చేతికి గాయమైంది. వర్కర్ని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. యూనియన్ లీడర్లందరూ కూడా కలిసి స్ట్రైక్ చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఆ స్ట్రైక్ని మనం ఆపకపోతే చాలా నష్టపోవాల్సి ఉంటుంది. డెలివరీ చేయాల్సిన సరుకంతా కూడా మన ఫ్యాక్టరీలోనే చాలా నిలిచిపోయింది. ఇప్పుడు వర్కర్స్ యూనియన్ మొత్తం కూడా స్ట్రైక్ చేశారంటే ఆ డెలివరీ అంతా ఆగిపోతుంది. అప్పుడు డెలివరీ తీసుకునే వాళ్ళు వచ్చి గోలగోల చేస్తారు అని మిత్ర అంటాడు. నువ్వు టెన్షన్ పడకు మిత్ర, మీరిద్దరూ వెళ్ళి ఆ వర్కర్స్ యూనియన్ లీడర్స్తో మాట్లాడండి. హాస్పిటల్కి వెళ్ళి ఆ వర్కర్కి ఎలా ఉందో నేను తెలుసుకుంటాను అని జయదేవ్ అంటాడు. అలాగేనని జయదేవ్ బయలుదేరి వెళ్ళగానే, ఏమండి వెళ్దాం పదండి మనం కూడా అని లక్ష్మి అంటుంది. ఆగండి వదిన, నేను వస్తాను అని వివేక్ అంటే జాను వివేక్ చేతిని గట్టిగా పట్టుకొని, చూడండి మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నేను ఏం చేసినా కూడా మీరు సైలెంట్గా ఉంటానని నాకు మాట ఇచ్చారు. మీరు వెళ్ళకండి అని జాను అడ్డగిచ్చేస్తుంది. దాంతో మనం వెళ్దాం పదండి అని లక్ష్మి మిత్ర ఇద్దరు బయలుదేరి వెళ్తారు. జాను వివేక్ని బాగానే గ్రిప్లో పెట్టుకుందే అని దేవయాని మనసులో చాలా సంతోషపడుతూ ఉంటే, లక్ష్మి మిత్ర ఇద్దరు వర్కర్స్ దగ్గరికి రాగానే మేనేజర్ పరిగెత్తుకుంటూ వచ్చి, పాత మిషన్లతో పనిచేస్తున్నామని వర్కర్స్ స్ట్రైక్ చేస్తున్నారు అని చెప్పడంతో, మిషన్లన్నీ బాగానే ఉన్నాయి కదా, మంచి కండిషన్లోనే ఉన్నాయి కదా అని మిత్ర అంటాడు. సార్ వీళ్ళు కావాలనే స్ట్రైక్ చేస్తున్నారు అని మేనేజర్ చెప్తాడు. చేయటం లేదు, చేయిస్తున్నారు అని మనీషా మాటల్ని తలుచుకుంటూ లక్ష్మి చెప్తుంది. ఎవరో చెప్పు లక్ష్మి, పోలీస్ కంప్లైంట్ ఇద్దాము, పోలీసులకు పట్టిద్దాము అని మిత్ర అంటాడు. ఇప్పుడు తెలుసుకొని ఏమీ లాభం లేదండి. పోలీసులు సాక్ష్యాలు అడుగుతారు. మన వెనుక ఉండి శత్రువులే ఇదంతా చేస్తున్నారు అని లక్ష్మి చెప్తుంది. నీ దగ్గర ఆధారాలు లేవా అని మిత్ర అంటే, ఉన్నాయి, కానీ చూపించానంటే మీకు మనుషుల మీద నమ్మకమే పోతుంది. కానీ వాళ్ళ నిజాలన్నీ బయట పెట్టడానికి ఇంకా కాస్త సమయం ఉంది అని లక్ష్మి చెప్తుంది. ఇంట్లో వాళ్ళ మీదే కాకుండా మన శత్రువుల మీద కూడా నువ్వు ఇలా ఓర్పు సహనం అంటూ జాలి చూపిస్తూ ఉంటావా అని మిత్ర ప్రశ్నిస్తూ ఉంటే, వాళ్ళు మారడానికి కాస్త సమయం ఇస్తాను అని లక్ష్మి చెప్తుంది. మరి ఈ సమస్యని ఎలా పరిష్కరిద్దాం అని మిత్ర అడగడంతో, మేనేజర్ గారు యూనియన్ లీడర్ని ఆఫీస్కి రమ్మని చెప్పండి, వాళ్ళతో మాట్లాడతాను అని లక్ష్మి చెప్తుంది. మేనేజర్ పరిగెత్తుకుంటూ యూనియన్ లీడర్ దగ్గరికి వెళ్ళి, మేడం సార్ మాట్లాడాలంట, ఆఫీస్కి రా అని పిలుస్తూ ఉంటే, నేను రాను, ఏదైనా ఉంటే వీళ్ళందరి ముందే మాట్లాడండి అని అతను చెప్తాడు. ఏంటి, లీడర్తోనే కదా మేడం సార్ మాట్లాడేది, నువ్వు వస్తావా లేదా అని అంటుంటే, అదంతా కుదరదు, నేను వీళ్ళ కోసం పోరాటం చేస్తున్నాను, ఏమున్నా కూడా వీళ్ళ ముందే మాట్లాడాలి కరాఖండిగా చెప్పేస్తాడు. మిత్ర లక్ష్మి అక్కడి నుంచి పక్కకు వెళ్తారు. యూనియన్ లీడర్ వెంటనే మనీషాకి కాల్ చేసి, మేడం మిత్ర సార్ లక్ష్మి మేడం ఇద్దరు వచ్చారు, నన్ను రాయబారానికి ఆఫీస్కి రమ్మని పిలిచారు, మీరు చెప్పమన్నట్లే నేను రానని చెప్పేశాను అని చెప్పడంతో, కాసేపట్లో మీడియా అక్కడికి వస్తుంది, మీరు ఇంకా డోస్ పెంచి స్ట్రైక్ చేయండి, ఏం జరిగినా కూడా నేను చూసుకుంటాను అని చెప్తుంటే, అలాగే మేడం మీడియా కూడా వచ్చేసింది, ఉంటాను మేడం అని అతను ఫోన్ పెట్టేస్తాడు.
ఈ లైవ్ అంతా కూడా నేను సరియుతో కలిసి చూస్తే ఆ ఎంజాయ్మెంటే వేరు అని మనీషా అనుకుంటూ ఉంటుంది. తర్వాత మీడియా వర్కర్స్ దగ్గరికి వచ్చి మీరు ఎందుకు స్ట్రైక్ చేస్తున్నారు అని అడగడంతో యాజమాన్యం మమ్మల్ని సరిగ్గా చూసుకోవట్లేదు, మా సంక్షేమాన్ని కూడా గాలికి వదిలేశారు అని చెప్పడంతో లక్ష్మి మేడం చైర్మన్గా పదవులు తీసుకున్న తర్వాత చాలా బాగా చూసుకోవటం లేదా అని అడగడంతో అసలు ఆవిడ వచ్చిన తర్వాత వాళ్ళ చెల్లెలతో ఆస్తి గొడవలు పెట్టుకున్నారు, మిత్ర సార్ కూడా వాళ్ళ తమ్ముడితో ఆస్తి కోసం గొడవలు పడుతూ ఉన్నారు, వాళ్ళు కొట్టుకుంటున్నారు, మా గురించి అస్సలు చూసుకోవటం లేదు, పట్టించుకోవటం లేదు అని చెప్పడంతో ఏంటి వాళ్ళ కుటుంబంలో ఆస్తి గొడవలు జరుగుతున్నాయా అని మీడియా షాకింగ్గా అడుగుతూ ఉంటారు. అవునని అతను చెప్తాడు. మేనేజర్ పరిగెత్తుకుంటూ మిత్రలక్ష్మి దగ్గరికి వచ్చి మీడియా కూడా వచ్చేసింది సార్ అని చెప్పడంతో అసలు వాళ్ళని ఎవరు పిలిచారు అని మిత్ర కోపంగా అడుగుతూ ఉంటాడు. చెప్పాను కదండి, మన చుట్టూ ఉన్న శత్రువులే ఇదంతా కుట్ర పని చేస్తున్నారు అని లక్ష్మి అంటుంది. సార్, వర్కర్లు మీ కుటుంబంలో ఆస్తి గొడవలు జరుగుతున్నాయని మీ ఇంటి పరువు తీస్తున్నారు సార్ అని మేజర్ చెప్పడంతో వాడిని అస్సలు వదలకూడదు అని మిత్ర కోపంగా రగిలిపోతూ ఉంటాడు. ఏమండి, కాస్త ఆగండి, ఇప్పుడు మీడియా ముందుకు వెళ్ళి మనం ఏం నోరు జారినా కూడా అది మనకే నష్టం అని లక్ష్మి అంటే, మరి వాడు మన కుటుంబ పరువు తీస్తూ ఉంటే ఎలా లక్ష్మి అని మిత్ర అంటాడు. మామయ్య గారు హాస్పిటల్కి వెళ్ళారు కదా, అతని కండిషన్ ఎలా ఉందో తెలుసుకొని మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, దాన్ని బట్టి మనం ఏం చేయాలో ఆలోచిద్దామని లక్ష్మి చెప్తుంది. దేవయాని లైవ్ ప్రోగ్రామ్ని టీవీలో చూస్తూ ఉంటే అత్తయ్య, ఎందుకు ఇప్పుడు మీరు ఆ వర్కర్స్ యూనియన్ స్ట్రైక్ని చూస్తున్నారు, మళ్ళీ ఆయన చూశారంటే వచ్చి అక్కడికి వెళ్తానని గొడవ చేస్తారు, ఆపేయండి అని చెప్తూ ఉంటే ఉండు, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా అని దేవయాని అంటుంది. అప్పుడే వివేక్ అక్కడికి వచ్చి సరిగ్గా వర్కర్స్ యూనియన్ ఆ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వాళ్ళలో వాళ్ళు ఆస్తి కోసం గొడవలు పడుతున్నారు అన్నది వస్తూ ఉంటుంది. అత్తయ్య, ఆయన వచ్చారు, ఆపేయండి అని జాను చెప్పగానే దేవయాని టీవీని ఆఫ్ చేస్తుంది. ఎందుకు మామ్ టీవీని ఆఫ్ చేసావు, పెట్టు, అదేంటి మనం ఆస్తి కోసం గొడవలు పడుతున్నామని ఆ లీడర్ అలా చెప్తున్నాడేంటి, నేను వెంటనే ఆఫీస్కి బయలుదేరి వెళ్తాను అని వివేక్ అంటాడు. మీరు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు అని జాను గట్టిగా చెప్తుంది. ఏంటి, లక్ష్మీ వదిన అన్నయ్య అక్కడ ఉంటే నేను సపోర్టింగ్గా ఉండకుండా నేను ఇంట్లోనే ఉండే ఏం చేస్తాను, కాబట్టి నేను వెళ్ళి తీరాల్సిందే అని వివేక్ చెప్తాడు. వెళ్ళటానికి వీల్లేదని చెప్తున్నా కదా, అసలు మీరు ఎవరో కూడా ఆ మీడియాకి తెలియదు, బహుశా తెలిస్తే మిత్ర గారి తమ్ముడనో లక్ష్మి గారి మరిదనో మీడియా చెప్తుంది, అంతేగాని మీకు ఒక గుర్తింపు లేదు, ఏమీ లేదు, కావాలంటే టీవీ పెట్టుకొని న్యూస్ చూడండి, మీరు వెళ్ళటానికి వీల్లేదు అని జాను చెప్తుంది. అవునరా వివేక్, అక్కడ గొడవలు పెద్దవైనాయంటే నిన్ను అరెస్ట్ చేస్తారు, ఎవరు బాధ్యత వహిస్తారు అని దేవయాని అంటుంది. అలాగని నేనైతే ఇంట్లో కూర్చోలేను, మీరు ఎన్నైనా చెప్పండి, నేను వెళ్తున్నాను అని వివేక్ వెళ్తూ ఉంటే అయితే ఆగండి, నేను కూడా వస్తాను అని జాను అంటుంది. నువ్వెందుకు మళ్ళీ గొడవ పెద్దది చేయడానికా అని వివేక్ అంటే, మీరెందుకు వెళ్తున్నారో నేను అందుకే వస్తున్నాను అని జాను లోపలికి వెళ్తూ ఉంటే వస్తానని చెప్పి లోపలికి ఎక్కడికి వెళ్తున్నావు అని వివేక్ అంటాడు. లోపలికి వెళ్ళి బ్యాగ్ పట్టుకు వస్తాను, మీరు అక్కడ మాట్లాడిన తర్వాత మీడియా ముందే నేను నా మాట వినకుండా మీరు ఇక్కడికి వచ్చినందుకు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నానని మీడియాకి చెప్పి మా ఊరికి వెళ్ళిపోతాను అని జాను బెదిరిస్తుంది. నేను వెళ్తున్నందుకు నువ్వు నన్ను వదిలి మీ ఊరికి వెళ్ళిపోతావా, ఏం మాట్లాడుతున్నావు జాను అని వివేక్ గట్టిగా అంటే, అవును, మీరు వెళ్ళటానికి వీల్లేదు, లేకపోతే జరిగేది ఇదే అని జాను చెప్పడంతో మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి, మీరేదో నా గౌరవం పెంచుతున్నానని ఇంకా తగ్గించేస్తున్నారు అని వివేక్ కోపంగా లోపలికి వెళ్తాడు. జాను, నా మాట వినని వివేక్ని పల్లె గ్రిప్లో పెట్టుకున్నావు, నాకు చాలా సంతోషంగా ఉంది, నువ్వు సూపర్ అని దేవయాని అంటే, అదేంటి అత్తయ్య గారు, ఆయన నా మాట వినడం నీకు అసలు ఇష్టం ఉండదు కదా అని జాను అంటే, అది ఒకప్పుడు, ఇప్పుడు మీరిద్దరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను అని దేవయాని చెప్తుంది. జాను సంతోషంగా వింటూ ఉంటుంది. తర్వాత సరయు మనీషా టీవీలో లైవ్ ప్రోగ్రామ్ చూస్తూ చాలా హ్యాపీగా ఉంటారు. అప్పుడే జయదేవ్ వర్కర్ స్ట్రైక్ దగ్గరికి రావడంతో మీడియా జయదేవ్ని చుట్టుముట్టేసి, ఏంటి సార్, మీకు ఆస్తి గొడవలు జరుగుతున్నాయంట, ఇంతవరకు నిజం అని ఆయన్ని ముందుకు పంపించకుండా అడుగుతూ ఉంటారు. ప్లీజ్ నన్ను లోపలికి వెళ్ళనివ్వండి అని జయదేవ్ బలవంతంగా లక్ష్మి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఏంటి మనీషా, కొంచెమైనా గ్యాప్ ఇవ్వచ్చు కదా, పాపం ఆ ముసలాడు ఎలా తట్టుకోగలడు అని సరయు చెప్తే, ఇంత మాత్రానికే ఏమైంది, లక్ష్మిని అష్టదిగ్బంధనం చేసేసాను, అది నాతో సవాలు చేసింది, చూస్తూ ఉండు, ఈసారి మాత్రం అది కోలుకోలేదు, ఈసారి నేనే గెలుస్తాను అని మనీషా అంటే, లక్ష్మి మేడం చివర్లో ట్విస్ట్ ఇస్తూ గెలుస్తూ ఉంటుంది కదా, ఈసారి కూడా అలాగే గెలుస్తుందేమో అని పిఏ అంటారు.
లేదు, అలా గెలవటానికి ఈసారి ఛాన్సే లేదు. ఇంట్లోనేమో జాను కోర్టుకి వెళ్తాను ఆస్తి కోసం అని చెప్పింది. ఇక్కడేమో వర్కర్స్ స్ట్రైక్ చేస్తున్నారు కాబట్టి ఈసారి నేను గెలిచినట్లే అని ఈ సమయంలో ఎవరైనా కూడా ఏమీ చేయలేరు, చేతులు ఎత్తేయాల్సిందే అని మనీషా చెప్తుంది. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ మనీషా, నువ్వు గెలిచినందుకు అని సరేవ్ చెప్తూ ఉంటుంది. జయదేవ్ రావడంతో మామయ్య గారు అతనికి ఎలా ఉంది అని లక్ష్మి అడగడంతో ప్రాణాలకేం ప్రమాదం లేదమ్మా, నేను అతని ఫ్యామిలీతో కూడా మాట్లాడాను, ఖర్చు అయ్యే డబ్బంతా కూడా ట్రీట్మెంట్కి మనమే పెట్టుకుంటామని చెప్పాను, వాళ్ళంతా పాజిటివ్గానే ఉన్నారు అని అనడంతో అయితే ఇప్పుడు ఈ సమస్యని ఎలా సాల్వ్ చేయాలన్నా దానిపై మాత్రమే ఆలోచించాలి అని లక్ష్మి అంటుంది. మీడియా కూడా వచ్చారేంటి, ఆస్తి గొడవలని వాళ్ళకి ఎలా తెలిసిపోయింది అని జయదేవ్ అడుగుతూ ఉంటే అవునని మిత్ర అంటాడు. ఇదంతా మన శత్రువుల పనే అని జయదేవ్ అనడంతో మీరు కూడా అంటున్నారు, ఆ శత్రువులు ఎవరో మీకు తెలుసా డాడ్, చెప్పండి, లక్ష్మి కూడా అదే మాట చెప్తుంది అని మిత్ర అంటే కొన్ని రోజుల్లో నీకే తెలుస్తుందిలే మిత్ర, వాళ్ళ గురించి ఇప్పుడు తెలుసుకోవడం ముఖ్యం కాదు, ఈ సమస్య నుంచి బయటపడటం ముఖ్యం అని జయదేవ్ చెప్తాడు. వర్కర్స్తో నేను మాట్లాడతాను అని మిత్ర అంటాడు. మిత్ర, లక్ష్మి, జయదేవ్ ముగ్గురు వర్కర్స్ ముందుకు వచ్చి మీరు ఆపుతారా లేదా అని మిత్ర అడుగుతూ ఉంటే మా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తేనే మేము స్ట్రైక్ ఆపిస్తామని వాళ్ళు చెప్తూ ఉంటారు.